టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడుతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అది పూర్తయ్యాక త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాను తమిళ డైరెక్టర్ నీసన్తో ఓ సినిమా చేయడానికి పవన్ ఇప్పటికే రంగం సిద్ధం చేశాడు. మరోవైపు నిర్మాతగా కూడా పవన్ బిజీ అవ్వబోతున్నాడు. ఈ బిజీ అంతా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరుగుతోందని వేరే చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి లైట్ గా ఓకే చెప్పాడని తెలియడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారడానికి కారణం అందులో మరో స్టార్ హీరో విలన్ గా నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తుండటమే. ఆ స్టోరీలోకి వెళ్తే రీసెంట్ గా ఓ స్టార్ డైరెక్టర్ ఓ మంచి పవర్ఫుల్ కథను పవన్ కు చెప్పి ఓకే అనిపించాడట. ఇందులో విలన్ గా హీరో గోపీచంద్ నటించనున్నాడని తాజా ఫిల్మ్ నగర్ టాక్. గతంలో తొలి వలుపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ తర్వాత అవకాశాలు లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. అనంతరం విలన్ గా మారి మెప్పించి కెరియర్ ను నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా తేజ డైరెక్ట్ చేసిన నిజం, జయం అలాగే ప్రభాస్ నటించిన వర్షం సినిమాల్లో గోపీచంద్ విలనిజానికి అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత ఆ సక్సెస్ తో హీరోగా మారిన గోపీచంద్ యజ్ఞం, లక్ష్యం, లౌక్యం, సాహసం లాంటి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమా కథ విని విలన్ రోల్ కి ఫిదా అయిపోయి వెంటనే ఓకే చెప్పేశాడని తెలియడం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ ఈ కొత్త సినిమాలో విలన్ రోల్ అద్భుతంగా ఉండబోతోందని, అందుకే గోపీచంద్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక అన్ని అనుకూలిస్తే ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరిలో కానీ 2018 స్టార్టింగ్ లో కానీ పట్టాలకి అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే గోపీచంద్ ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బాగానే ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ముందుగా తన లేటెస్ట్ మూవీకి గౌతమ్ నందా 6 అడుగుల బుల్లెట్ అనే టైటిల్స్ ఫిక్స్ చేసిన గోపీచంద్ ఇప్పుడు పవన్ సినిమాలో విలన్ గా నటించడానికి ఓకే చెప్పాడంటే అది నిజంగా విశేషమే. మరి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.